ఈ మూవీ స్టార్టింగ్ లో పీట్ మికెల్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఒక అమెరికన్ జర్నలిస్ట్. క్రొకడైల్స్ గురించి రీసెర్చ్ చేయడానికి కాకడో నేషనల్ పార్క్ కి వస్తాడు. అతను ఎయిర్పోర్ట్ కి రాగానే ఒక వేరేడి ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటంటే అతని బ్రీఫ్ కేస్ ని ఎవరో దొంగలిస్తారు. అతను ఒక ఆర్టికల్ కోసం క్రొకడైల్స్ గురించి రీసెర్చ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటాడు. అయితే ఆ రివర్ దగ్గర చాలా మంది బోట్ బిజినెస్ రన్ చేస్తూ ఉంటారు. అందులో కేట్ అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఇక పీట్ అందరిని వదిలేసి కేట్ బోట్ లో ఎక్కుతాడు. కేట్ దగ్గర కెవిన్ అనే ఒక పెంపుడు కుక్క కూడా ఉంటుంది. ఇక కేట్ బోట్ ని స్టార్ట్ చేస్తుంది. అలా వెళ్తూ వెళ్తూ కేట్ ఆ రివర్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే టైంలో ఇంకో బోట్ లో వస్తున్న కొంతమంది జనం ఆ రివర్ లో ఉండే క్రొకడైల్స్ కి ఫీడ్ చేస్తూ ఉంటారు. అలా కొద్దిసేపు ఆ బోట్ లో వెళ్ళిన తర్వాత ఒక చోట వాళ్ళకి ఒక సాల్ట్ వాటర్ క్రొకడైల్ కనిపిస్తుంది. దాని గురించి కేట్ చెప్పేది ఏంటంటే ఇలాంటి రకమైన మొసళ్ళు చాలా ప్రమాదకరం. ఈ క్రొకడైల్స్ డైనోసార్ కాలం నాటివి. ఈ మొసళ్ళు నీళ్లలో 10 మైల్స్/అవర్ స్పీడ్ తో ఎదగలవు. ఎలాంటి చెప్పుడు లేకుండా సడన్ గా జంతువులపైన మనుషులపైన అటాక్ చేసేస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి డెడ్లీ సైలెంట్ కిల్లర్స్. ఇంతకు ముందు మీరు చూసిన ఆ క్రొకడైల్ చాలా చిన్నది. ఇక్కడ ఉండే లోకల్ పీపుల్స్ చెప్పేది ఏంటంటే ఈ ఏరియాలో వీటికంటే చాలా పెద్దదైన మొసలి ఉందంట. మేమైతే దాన్ని ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి బోట్ జర్నీని కంటిన్యూ చేస్తుంది. అలా వెళ్తూ ఉండగా ఇద్దరు వ్యక్తులు ఇంకో బోట్ లో వచ్చి కేట్ బోట్ ని ఆపేస్తారు. నిజానికి వాళ్ళిద్దరూ కేట్ ఫ్రెండ్సే. వాళ్ళ పేర్లు నెయిల్ అండ్ కాలిన్. వాళ్ళిద్దరూ కేట్ ని ఆట పట్టించడానికి అక్కడికి వచ్చుంటారు. ఇక కాలిన్ సడన్ గా వాళ్ళ బోట్ ని స్టార్ట్ చేసేసరికి ఆ బోట్ లో కూర్చున్న నెయిల్ బ్యాలెన్స్ తప్పి ఆ నీటిలో పడిపోతాడు. ఇక కేట్ ఏమో నవ్వుకుంటూ తన పడవని నడుపుకుంటూ ఆ రివర్ యొక్క ఎండ్ పాయింట్ కి వెళ్తారు. ఇక ఎండ్ పాయింట్ కి వచ్చేసిన తర్వాత పీట్ అండ్ కేట్ ఇద్దరు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్లిపోవాలి అని చెప్పేసి బోట్ ని టర్న్ చేస్తూ ఉంటారు. అలా పీట్ ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మొత్తం కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బోట్ లో ఉన్న ఎవరెట్ అనే అమ్మాయికి కొద్ది దూరంలో ఎవరో ఫ్లేర్ గన్ ని ఫైర్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక కేట్ అదేంటో చూద్దామని చెప్పేసి బోట్ ని ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఎందుకో ఆ ఏరియాని చూస్తుంటే ఆమెకి లైట్ గా భయం వేస్తుంది. ఇక తిరిగి మళ్ళీ వాళ్ళ స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ బోట్ లో ఉన్న సైమన్ అనే వ్యక్తికి అక్కడ ఉండే పెద్ద పెద్ద బండల మీద ఒక మొసలి యొక్క డ్రాయింగ్ కనిపిస్తుంది. ఇక ఆ ఫ్లేర్ ఎక్కడైతే కాల్చారో ఆ ప్లేస్ కి వాళ్ళు వెళ్ళిన తర్వాత విచిత్రంగా అక్కడ ఎవ్వరు ఉండరు. ఇక చీకటి పడిపోతూ ఉంటుంది. ఇక కేట్ ఏమో బోట్ ని వెనక్కి తిప్పాలి అనుకుంటుంది. అదే టైంలో కేట్ కి కొద్ది దూరంలో నీళ్ళలో తేలుతూ ఏదో ఒక వస్తువు కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక బోట్ నీళ్ళలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. అసలు ఎంతకీ ఇది ఎవరి బోటు? ఈ బోట్ ఎందుకు ఇలా నీళ్ళలో పడిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు. సరిగ్గా అదే టైంలోనే ఒక పెద్ద క్రొకడైల్ వాళ్ళ బోట్ పై చాలా బలంగా అటాక్ చేస్తుంది. దాంతో ఆ బోట్ కి బొక్కపడి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. కేట్ వెంటనే బోట్ ని స్టార్ట్ చేసి వాళ్ళకి దగ్గరలోనే ఉన్న ఒక తీరానికి వెళ్తుంది. విచిత్రంగా వాళ్ళ కమ్యూనికేషన్ రేడియో కూడా నీళ్ళలో తడిసిపోయింది. దాంతో ఇక హెల్ప్ కోసం హెడ్ క్వార్టర్స్ ని కాంటాక్ట్ అవ్వలేకపోతుంది. ఇక మెల్లిమెల్లిగా వాళ్ళందరిలో భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అందులోనే ఉన్న రసూల్ అనే వ్యక్తి మనం వేరే దారి గుండా నడుస్తూ ఒడ్డుకు వెళ్ళిపోదాం అని సజెస్ట్ చేస్తాడు. అయితే కేట్ కి ఆ ప్లాన్ ఏమాత్రం సరి అనిపించదు. ఇక కేట్ మనం అలా వెళ్ళకపోవడమే మంచిది అని చెబుతుంది. అయితే రసెల్ మాత్రం కేట్ చెప్పిన దానికి ఒప్పుకోడు. అలా వాళ్ళిద్దరూ ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు సైమన్ అనే వ్యక్తికి ఆ కమ్యూనికేషన్ డివైస్ లో ఏదో సౌండ్ వినిపిస్తుంది. అందరినీ సైలెంట్ గా ఉండమని చెప్పి అందులో ఏం వినిపించిందో చెక్ చేస్తాడు. ఇక వాళ్ళందరూ ఆ సౌండ్ పై ఫోకస్ చేస్తారు. అసలు ఆ సౌండ్ ఏమై ఉంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. అలా వాళ్ళందరూ ఆ సౌండ్ వింటూ ఉన్నప్పుడు నది పక్కనే నుంచున్న ఎవరెట్ అనే అమ్మాయిని ఆ భయంకరమైన ముసలి సౌండ్ చేయకుండా లోపలికి లాక్కుని వెళ్ళిపోతుంది. అంత సైలెంట్ గా ఆ ముసలి వచ్చి ఆ అమ్మాయిని లాక్కుని తినేయడం చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. అట్ ఎ టైం వాళ్ళలో భయం కూడా మొదలవుతుంది. తర్వాత కేట్ తన బోట్ దగ్గరికి వెళ్లి ఫ్లేర్ గన్ కోసం వెతుకుతుంది. ఆ ఫ్లేర్ గన్ ని ఫైర్ చేసి ఎవరైనా సహాయానికి పిలుద్దాం అనుకుంటుంది. అయితే సాడ్లీ ఆ ఫ్లేర్ గన్ బాక్స్ కూడా ఆ నీళ్ళలో పడిపోయి ఉంటుంది. అదే టైంలో యాలెన్ అనే వ్యక్తికి ఆ కమ్యూనికేషన్ డివైస్ లో ఒక సౌండ్ వినిపిస్తుంది. అది ఒక పాట అన్నమాట. అలా కొద్దిసేపటికి నెయిల్ అండ్ కోలన్ ఇద్దరు ఆ మ్యూజిక్ ఎక్కడైతే వినిపిస్తుందో ఆ డైరెక్షన్ లో వస్తారన్నమాట. నిజానికి ఆ మ్యూజిక్ వాళ్ళ దగ్గర ఉన్న రేడియో ద్వారా వస్తూ ఉంటుంది. వాళ్ళు కేట్ ని ఆట పట్టించడానికి
వెళ్ళడానికి ఆ కమ్యూనికేషన్ డివైస్ ని రేడియో దగ్గర పెట్టి కేట్ కి ఆ మ్యూజిక్ వినపడేలా చేస్తూ ఉంటారనమాట. మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఎంత మొత్తుకున్నా కూడా నెయిల్ అండ్ కోలిన్ ఇద్దరు వాళ్ళని వెక్కిరిస్తారు. కావాలనే వాళ్ళు హెల్ప్ అడుగుతున్నారేమో అని చెప్పేసి అనుకుంటారనమాట. అయితే డీప్ గా అబ్జర్వ్ చేసిన తర్వాత కోలిన్ కి కేట్ బోటు డ్యామేజ్ అయ్యింది అనే విషయం తెలుస్తుంది. ఇక సహాయం చేద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ బోట్ ని కూడా ఆ ముసలి అటాక్ చేసేస్తుంది. నెయిలేమో భయపడుతూ చాలా స్పీడ్ గా కేట్ వాళ్ళు ఉన్న వైపుకి స్విమ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు. అయితే ఆ మొసలి కాలిన్ ని చంపి తినేస్తుంది. ఇక చీకటి పడిపోతుంది. ఆ నదిలో నీళ్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే ఆ రాత్రికి కేట్ వల్ల ఉంటున్న ఆ చిన్న ఐలాండ్ కూడా మునిగిపోబోతుంది. ఇంతకు ముందు ప్రాణాలతో బయటపడిన నెయిల్ వాళ్ళకి ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే ఇటువైపు ఒడ్డు దగ్గర ఉన్న చెట్టుకి అలాగే అటువైపు ఒడ్డు దగ్గర ఉన్న చెట్టుకి ఒక పెద్ద తాడును కడదాం. ఆ తాడు ద్వారా క్లైమ్ చేసుకుంటూ ఒకరికొకరు అటువైపుకు వెళ్ళిపోదాం అని చెబుతాడు. తొందరలోనే ఈ ప్రదేశం మునిగిపోతుంది. మనం ఈ రోప్ ద్వారానే అవతలికి వెళ్ళగలం అంటాడు. అయితే అది చాలా రిస్క్ అన్నమాట. కానీ క్రొకడైల్ మీద ఉన్న భయంతో వాళ్ళందరూ ఆ రోప్ ని క్లైమ్ చేస్తూ అవతలికి వెళ్ళడానికి రెడీ అవుతారు. అయితే వాళ్ళు ఆ రోప్ ని పట్టుకుని అవతలికి వెళ్ళబోయే ముందు నెయిల్ నిదానంగా ఆ నదిలో స్విమ్ చేస్తూ అవతలి ఒడ్డుకి సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతాడు. ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా ఆ రోప్ ని ఆ ఒడ్డు దగ్గర ఉన్న ఒక పెద్ద చెట్టు కడతాడు. ఇప్పుడు ఆ రెండు చెట్లకి మధ్య వాళ్ళు ఆ రోప్ ని కట్టేశారు. ఇక మేరీ అనే అమ్మాయి ఫస్ట్ అటువైపుకు వెళ్ళడానికి ఆ రోప్ ని క్లైమ్ చేస్తూ వెళ్తుంది. ఇక మధ్యలోకి వెళ్ళగానే ఆమె భయంతో అక్కడే ఫ్రీజ్ అయిపోతుంది. అది చూసిన ఆలెన్ వెంటనే అవతలకు వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపో అని చెప్పేసి మేరీని తిడతాడు. ఇక ఆ టెన్షన్ తట్టుకోలేక ఆలెన్ తన కొడుకుని తీసుకుని ఆ రోప్ ద్వారా అవతలకి వెళ్ళాలి అనుకుంటాడు. అయితే ఆ రోప్ లో కేవలం ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళాలి. ముగ్గురు అంటే ఆ బరువుకి ఆ రోప్ తెగిపోయి కింద పడిపోవచ్చు. ఇటువైపు నెయిల్ యొక్క ఫ్లాష్ లైట్ కింద పడిపోతుంది. ఆ ఫ్లాష్ లైట్ ని తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ మొసలి సడన్ గా నెయిల్ పై అటాక్ చేసి చంపేస్తుంది. నెయిల్ చావుని కళ్ళారా చూసిన కేట్ చాలా భయపడుతుంది. గట్టిగా అరుస్తుంది. ఇక రోప్ ని మేరీ, యాలెన్ అండ్ యాలెన్ కొడుకు ముగ్గురు పట్టుకుని ఉంటారు. అయితే ఆ చెట్లు ఆ ముగ్గురు బరువుని మొయ్యలేక అవి విరిగి నీళ్ళలో పడిపోతాయి. దాంతో ఇక ముగ్గురు కూడా ఆ నదిలో పడిపోతారు. ఇక భయంగానే ఆ క్రొకడైల్కి దొరకకుండా వెంటనే ఒడ్డుకు చేరుకుంటారు. అప్పుడు ఆలెన్ ఇదంతా నా వల్లే జరిగింది, నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు, అందరికీ సారీ అని చెబుతాడు. ఇక కేటేమో యాలెన్ కి హెల్ప్ చేస్తూ ఇంకొంచెం ముందుకు లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ భయంకరమైన క్రోకడైల్ యాలెన్ ని లాగేసి నమ్మిలి తినేస్తుంది. అలా వాళ్ళందరూ ఆ క్రోకడైల్ ని డైరెక్ట్ గా చూసి ఇది సాధారణమైన క్రోకడైల్ కాదు, సాల్ట్ వాటర్ లో ఉండే క్రోకడైల్, సైజులో కూడా చాలా పెద్దగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఆ భయంకరమైన క్రోకడైల్ ఆ నీళ్ళలో ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళందరికీ ఎక్కలేని భయం స్టార్ట్ అవుతుంది. ఇక కేటేమో వీళ్ళందరికీ ఇలా అవ్వడానికి కారణం నేనే, ఈ బోట్ లో వీళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద తప్పు చేశాను అని చెప్పేసి భయపడుతూ ఉన్నప్పుడు పీట్ ఆమెని ఓదారుస్తాడు. మనందరం చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, యూనిటీగా ఉండి ఇక్కడ నుంచి బయటపడాలి అని చెప్పేసి ధైర్యం చెబుతాడు. ఇక పీట్ ఆ బోట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైనా మెడిసిన్ దొరుకుతుంది ఏమని చెప్పేసి చూస్తాడు. అలా అక్కడ ఒక మెడికల్ కిట్ కోసం వెతుకుతూ ఉన్నప్పుడు అతనికి ఆ బోర్డు దగ్గర ఒక యాంకర్ దొరుకుతుంది. ఆ యాంకర్ ని చూసిన తర్వాత పీట్ కి ఒక ఐడియా వస్తుంది. మనం ఈ యాంకర్ ని నీళ్ళలో వేసి ఆ క్రొకడైల్ ని ఇందులో చిక్కుకునేలా చేద్దాం. అది దీని నుండి విడిపించుకునేంత లోపే మనం అందరం ఈ ఒడ్డు నుంచి అటువైపు ఒడ్డుకి వెళ్ళిపోదాం అని చెబుతాడు. ఈ ప్లాన్ ఎంత వర్కౌట్ అవుతుందో అంత ఫెయిల్ అవుతుంది. ఆ యాంకర్ ని ఆ మొసలి పట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ యాంకర్ కి మాంసం లేదా ఒక డెడ్ బాడీ అతుక్కుని ఉండాలి. అలా అయితేనే ఆ క్రొకడైల్ టెంప్ట్ అయ్యి ఆ యాంకర్ దగ్గరకు వస్తుంది. అప్పుడే ఈ యాంకర్ కి ఆ క్రొకడైల్ దొరికిపోతుంది అని చెప్పేసి చెబుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే చేపలకి ఎర ఇస్తారు కదా, అలాంటిదే ఇది కూడా. అయితే అలాంటి డెడ్ బాడీ ఇప్పుడు ఎక్కడుంది అని చెప్పేసి వెతుకుతూ ఉన్నప్పుడు కేట్ పెంపుడు జంతువైన కెవిన్ మీద పడుతుంది. మనందరం ప్రాణాలతో బయటపడాలి అంటే ఈ కుక్కని ఆ మొసలికి ఎరగా వేసేయాలి అని చెప్పేసి అనుకుంటారు. సడన్ గా సైమన్ అనే వ్యక్తి ఆ కుక్కని ఎందుకు చంపడం, ఇంతకు ముందు నెయిల్ అండ్ కోలిన్ ఇద్దరు బాతుల్ని వేటాడి వాళ్ళ పడవలో తీసుకొచ్చారు. ఇప్పుడు అవి చనిపోయాయి. ఆ బాతుల్ని మనం ఆ క్రొకడైల్కి ఎరగా వేద్దామని చెప్పేసి చెబుతాడు. ఈ ఐడియా వాళ్ళందరిలోనూ ఒక కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. ఇక వాళ్ళందరూ ఆ బాతుల్ని ఆ యాంకర్ కి తగిలేసి నీళ్ళలో పడేస్తారు. క్రొకడైల్ దానికి అట్రాక్ట్ అయ్యి ఆ యాంకర్ కి చిక్కుకుంటుంది అని చెప్పేసి వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ క్రొకడైల్ వచ్చి ఈ యాంకర్ కి చిక్కుకుంటే అది అటు ఇటు మూవ్ అవ్వకుండా నేను చూసుకుంటాను, మీరందరూ వెళ్లి ఒడ్డు దగ్గర నించుండి అని చెప్పేసి పీట్ వాళ్ళతో చెబుతాడు. ఇక వాళ్ళందరూ ఒడ్డు దగ్గరికి వెళ్లి పీట్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే అందులో ఉన్న ఎలిజబెత్ అనే ముసలావిడ రసల్ దగ్గరికి వెళ్లి
నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను ఈ రివర్ని క్రాస్ చేయలేను అని చెప్పేసి చెబుతుంది. నేను మీ అందరికీ భారమే, నన్ను ఇక్కడే వదిలేసి మీ అందరూ అటువైపుకు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎలిజబెత్ అంటుంది. అప్పుడు రసెల్ ఆమెకి ధైర్యం చెబుతూ మనందరం సేఫ్గా అటువైపుకు వెళ్ళిపోతాం, మీరేం దిగులు పడొద్దండి అని చెప్పేసి అతని దగ్గర ఉన్న ఒక లైఫ్ జాకెట్ని ఆవిడకిస్తాడు. అలా కొద్దిసేపటి తర్వాత ఆ మొసలి ఆ యాంకర్ దగ్గర ఉన్న ఆ బాతులను తినడానికి అక్కడికి వస్తుంది. ఇక వెంటనే వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఇటువైపు నుండి అటువైపుకి స్విమ్ చేస్తారు. ఇటువైపు పీట్ ఆ తాడ్ని గట్టిగా పట్టుకుని ఆ మొసలిని అటు ఇటు కదలకుండా చేస్తాడు. ఇటువైపు ఒకరు వెనకాలే ఒకరు ఈదుకుంటూ సేఫ్ గా అటువైపుకు చేరుకుంటారు. అయితే కేట్ మాత్రమే మిడిల్లో స్టక్ అయిపోతుంది. ఇక ఆ మొసలి వెంటనే ఆ యాంకర్ ని వదిలేస్తుంది. అలా కేట్ భయంగానే ఒడ్డు దగ్గరికి చేరుకోవడానికి ఈదుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ మొసలి ఏ వైపు నుండైనా వచ్చి కేట్ పై అటాక్ చేయొచ్చు. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో కేట్ గట్టిగా అరుస్తూ నేను ఒడ్డుకు రావడానికి నాకు సహాయపడండి అని చెప్పేసి అరుస్తుంది. అయితే పీట్ మాత్రం ఆమెకి సహాయం చేయలేకపోతాడు. ఇక ఆ మొసలి వచ్చి కేట్ పై అటాక్ చేసేస్తుంది. ఇక పీట్ వెంటనే కెవిన్ ని తీసుకుని ఆ రివర్ లో ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వెళ్ళిపోతాడు. ఇక పీట్ కెవిన్ ని తీసుకుని మిగిలిన వాళ్ళ కోసం వెతుకుతూ ఆ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాడు. అయితే పీట్ కి వాళ్ళెవ్వరూ అక్కడ కనిపించరు. సడన్లీ పీట్ దగ్గర ఉన్న ఆ కుక్క కెవిన్ అతనికి ఎటువంటి హింట్ ఇవ్వకుండా అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతుంది. పీట్ ఆ కుక్కని వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే ఆ కుక్క అతనికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఇక పీట్ అలసిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చుని రెస్ట్ తీసుకుంటాడు. అలా ప్రశాంతంగా పీట్ కూర్చున్నప్పుడు కొద్ది దూరంలో అతనికి ఆ కుక్క అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తాయి. ఆ కుక్క అరుస్తున్న సౌండ్ వైపే వెళ్తాడు. అలా వెళ్తే అతనికి అక్కడ ఒక కేవ్ కనిపిస్తుంది. అలా ఆ కేవ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పీట్ కాల్ జారి ఆ కేవ్ లో ఉండే ఒక హోల్లో పడిపోతాడు. అయితే ఆ కేవ్ లో నెయిల్ యొక్క డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీని చూసి పీట్ షాక్ అయిపోతాడు. ఆ కుక్క ఎక్కడ అని చెప్పేసి వెతకడం ప్రారంభిస్తాడు. అలా టార్చ్ వేసుకుని ఆ చీకటి కేవ్ లో వెతుకుతూ ఉన్నప్పుడు ఫైనల్ గా అతనికి ఒక చోట ఆ కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క పక్కనే కేట్ బాడీ కూడా ఉంటుంది. ఆవిడ చాలా సివియర్ గా ఇంజ్యూర్ అయిపోయి ఉంటుంది, కానీ ఇంకా ప్రాణాలతోనే ఉంటుందన్నమాట. వీలైనంత తొందరగా కేట్ ని ఈ కేవ్ నుండి బయటకు తీసుకెళ్లిపోవాలి అనుకుంటాడు. అదలా ఉండగా ఆ కుక్కకి అక్కడ ఏదో సౌండ్ వినిపించి ఆ సౌండ్ ని ఫాలో చేస్తూ వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత పీట్ కి ఆ కుక్క భయంతో ములుగుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఇక పీట్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు గుండె నిండా భయం తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కేట్ ఇక్కడుంటే ప్రమాదకరం, ఒక సేఫ్ ప్లేస్ కి తీసుకెళ్దామని చెప్పేసి ఆ కేవ్ లో ఒక ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వెతుకుతూ ఉన్నప్పుడు ఆ కుక్కని మొసలేమైనా తినేసిందా అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఎస్, అతను అనుకున్నది నిజమే. ఈ గుహ ఆ భయంకరమైన క్రోకడైల్ది. ఆ క్రోకడైల్ వేటాడిన జంతువుల్ని మనుషుల్ని ఎత్తుకొచ్చి ఈ కేవ్ లో తింటూ ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఆ క్రోకడైల్ ఈ కేవ్ లో పడుకుంటూ ఉంటుంది. అయితే ఆ క్రోకడైల్ పడుకున్నట్టు పీట్కి తెలుస్తుంది. ఇదే మంచి సమయం, ఇక్కడ నుంచి బయటపడాలి అని చెప్పేసి పీట్ అనుకుంటాడు. ఇక పీట్ కేట్ ని ఎత్తుకుని ఆ కేవ్ నుండి బయటకు వెళ్ళిపోదాం అనుకునే ముందు ఆ క్రోకడైల్ ఉందో లేదో అని చెప్పేసి చుట్టూ చూస్తాడు. అయితే ఇంతకు ముందు అక్కడ పడుకున్న క్రోకడైల్ ఇప్పుడు అక్కడ ఉండదు. అసలు ఇది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా అతని ముందే ఆ క్రోకడైల్ ప్రత్యక్షమై అతనిపై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే పీట్ మాత్రం ఆ క్రోకడైల్ కి దొరకకుండా ఆ కేవ్ లో ఉన్న ఒక చిన్న గుహ లాంటి దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ క్రోకడైల్ కూడా పీట్ ని అటాక్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో ఇంకొక చిన్న గ్యాప్ లో పీట్ తప్పించుకుని బయటికి వెళ్ళిపోయి ఒక వుడెన్ పీస్ ని చేతిలో పట్టుకుంటాడు. అయితే వెంటనే ఆ క్రోకడైల్ పీట్ దగ్గరికి వచ్చి అతనిపై అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇక పీట్ అక్కడే దొరికిన ఒక వస్తువును తీసుకుని ఆ క్రోకడైల్ కళ్ళల్లో గుచ్చేస్తాడు. అయితే ఆ నొప్పితో ఆ క్రోకడైల్ 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడు పీట్ ఆ క్రోకడైల్ మళ్ళీ నా దగ్గరకు రావాలి అని చెప్పేసి దానిపై రాళ్లు వేస్తూ దాన్ని రెచ్చగొడుతూ ఉంటాడు. అదే టైంలో పీట్ కి అక్కడ ఒక షార్ప్ స్టిక్ కనిపిస్తుంది. ఆ షార్ప్ స్టిక్ ని తీసుకుని అతనికి ఇంతకు ముందు దొరికిన ఆ వుడెన్ పీస్ కి ఆ షార్ప్ స్టిక్ ని అటాచ్ చేస్తాడు. దాన్ని ఆ క్రోకడైల్ కి ఎదురుగానే పెడతాడు. ఎప్పుడైతే చాలా స్పీడ్గా ఆ క్రోకడైల్ అతని దగ్గరికి వెళ్తుందో ఆ షార్ప్ స్టిక్ ఆ క్రోకడైల్ కి గుచ్చుకుని వెంటనే అది చనిపోతుంది. ఇక ఫైనల్లీ పీట్ సక్సెస్ఫుల్ గా కేట్ ని ఎత్తుకుని గుహ నుండి బయటకు వచ్చేస్తాడు. అంతలోపే ఇక మార్నింగ్ అయిపోయి ఉంటుంది. పీట్ కేట్ ని తీసుకుని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ మిస్ అయిపోయిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతాడు. అంతలోపే అక్కడికి ఆ న్యూస్ తెలిసి మెడికల్ పర్సనల్స్ కూడా వచ్చేసి ఉంటారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళ గురించి అలాగే ఆ క్రొకడైల్ గురించి న్యూస్ పేపర్లో స్ప్రెడ్ అవుతుంది. పీట్ యొక్క హీరోయిజం చూసి అందరూ అతన్ని పొగుడుతారు. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.